హలో ఆల్, వెల్కమ్ టు మనసుకు నచ్చింది. మైదా, షుగర్, బేకింగ్ పౌడర్ ఇవేం యూజ్ చేయకుండా రాగి బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 1/3 కప్ సాఫ్ట్ బటర్ తీసుకుందాం. ఇందులో 1/4 కప్ జాగరీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ జాగరీ పౌడర్ కాకుండా వేరే ఏదైనా స్వీట్నెస్ లైక్ పామ్ జాగరీ లేదంటే కోకోనట్ షుగర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది. ఇప్పుడు ఇది రెండు బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో 1/2 కప్ రాగి ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, ఈ మూడింటిని బాగా సీవ్ చేసుకోండి. ఇలా సీవ్ చేసి పెట్టుకున్న పిండిని బటర్ అండ్ జాగరీలో కలిసే వరకు కలుపుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాక మనకి ఇంత సాఫ్ట్గా వస్తుందండి డో. దీన్ని ఇప్పుడు రోల్ చేసుకుందాం. రోల్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మనకి ఇది సాఫ్ట్గా ఉండడం వల్ల విరిగిపోతూ ఉంటుంది, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ రోల్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసుకున్నాక మీకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే బటర్ సాఫ్ట్గా ఉండేది గట్టిగా అయ్యి మనకి పిండిని కట్ చేసుకున్నప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. నేను ఇలా స్టిక్స్లా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ప్రీహీట్ చేసిన ఓవెన్లో 180 డిగ్రీ సెల్సియస్లో 10 to 15 మినిట్స్ బేక్ చేసుకోండి. అంతేనండి, మైదా, షుగర్ ఇంకా బేకింగ్ పౌడర్ లేకుండా రాగి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మరిన్ని సోల్ఫుల్ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.